వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఇవాళ తెలంగాణ స్పెషల్ వంటకమైన కొత్త చారుని రుచి చూపించబోతున్నాను. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకునేంత ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు వచ్చేసి 8 నుంచి 10 చింతకాయలు, 2-3 పచ్చిమిర్చి, చిన్న మెంతికూర కొద్దిగా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2-3 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు చింతకాయల్ని మామూలు నీళ్ళతో కడుక్కోవాలి, ఎందుకంటే దుమ్ము అది ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది. ఆ తరువాత మంచినీళ్ళని ఆ చింతకాయలు మునిగేంత వరకు కూడా పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ మూత అయితే పర్వాలేదు, కానీ వేరే మూత అయితే మాత్రం ఇలా కొంచెం వరగ్గా పెట్టుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే కనుక చింతకాయలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతకాయల్ని పక్కన పెట్టి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చింతకాయల్ని ఆ నీళ్ళతో సహా అలా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన వడకట్టే గరిటెను పెట్టేసి ఇందాక మెత్తగా చేసుకున్నటువంటి చింతకాయల గుజ్జును వేసేసి గింజలు అవి రాకుండా ఇలా చింతకాయల రసాన్ని వడకట్టుకోవాలి. ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే గిన్నెను పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసి తాలింపు దోరగా వేగిన తర్వాత చీల్చి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొంచెం కచ్చాపిచ్చాగా దంచిన 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి సన్నగా తరిగిన చిన్న మెంతి కూరను వేసుకోవాలి. లేదంటే చిటికెడు మెంతి పొడి వేసుకోండి, 2 లేకపోయినా పర్వాలేదు. వెంటనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతకాయల రసాన్ని పోసుకొని ఒక పెద్ద గ్లాసు మంచినీళ్ళని పోసుకోవాలి. ఆ తరువాత 1/2 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో రుచి చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదు అనుకోండి, కొంచెం ఉప్పును వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంది అనుకోండి, ఇంకొంచెం నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్టయితే ఒక పొంగు వస్తుంది, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలిగిపెట్టుకుంటే తెలంగాణ స్పెషల్ వంటకమైన కొత్త చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసే టమాటా రసం పచ్చి పులుసు కన్నా కూడా ఈ చింతకాయల రసం చికెన్ మటన్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు దీనికి కొత్త చారు అని పేరు ఎందుకు వచ్చిందంటే అప్పుడే వచ్చిన చింతకాయలతో చేసే చారు కాబట్టి కొత్త చారు అని అంటారంట. ఇదండి ఈ చారు, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పుష్ప కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.